చెట్టు కింద పార్కింగ్ చేసాం. వచ్చేసరికి ఎవరో మొక్కలు పెట్టారు, ఎవరో వచ్చి ఉంటారు ఇంటికి. మొక్కలు బయట గుమ్మంగా పెట్టుకున్నారు, ఎవరో ఇంటికి వచ్చి ఉంటారు, అక్కడ పెట్టేసి వెళ్ళి ఉంటారు. లాంగ్ నుంచి వచ్చిన తెలిసిన వాళ్ళు వచ్చి ఉంటారు. అబ్బా భలే ఉన్నాయి, చిట్టి చామంతి తెలుసా అవి, గులాబీ. ఇవేమో రోజ్ గులాబీ, ఇది చామంతి వైలెట్ కలర్ బాగుంది. ఇది మన బెజవాడ 1 టౌన్ అంతా. వావ్, కృష్ణమ్మ పక్కన కొబ్బరి చెట్లు. అబ్బా పూల మార్కెట్ అది. మన బెజవాడ 1 టౌన్ ఏరియా రాగానే అదొక 1 టౌన్ ఏరియా రాగానే అదొక రకమైన అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, ఒక రకమైన స్మెల్. అసలు చాలా అందం. అదిగో వినాయకుడి గుడి, మన అందమైన వినాయకుడి టెంపుల్. ఆ ప్రకాశం బ్యారేజ్ కానీ, వినాయకుడి టెంపుల్ కానీ, బాబా బాబా. అటువైపు పూల మార్కెట్, అటు కృష్ణమ్మ. ఒంటోన్ ఏరియా రావటమే అసలు అబ్బా. అటు కృష్ణమ్మ, ఇటు దుర్గమ్మ, కనక దుర్గమ్మ, ఇటు మన అసలు జిల్లాలోనే ఫేమస్ అయిన వినాయకుడు టెంపుల్, వినాయకుడు గుడి. ఇదిగోండి సండే కదా, చాలా రష్ గాను చాలా ఇదిగా ఉంది వినాయకుడు టెంపుల్. ఈ చెట్లు కానీ 1 టౌన్ టెంపుల్స్ కూడా ఫేమస్. పెరిగాం మనం. అది ప్రకాశం బ్యారేజీ ఇది చేయి, జూమ్ చేయి. ఆ రోడ్ రా, ఆ రోడ్ కరెక్ట్. నేను దసరా అప్పుడు దిగి నడిచి వచ్చేవాడిని కదా, అది వాటి. అది వాటర్ తల్లి నడిపిస్తుంది.
ఎక్కడికి వచ్చావు నువ్వు? అమ్మవారి గుడి. ఎక్కడికి వచ్చి అమ్మవారి గుడి అవునండి, మెట్లు జారే బాటిల్ అవన్నీ ఏం బాటిల్ అదో. ఓకే, కట్ చేయాలి, ఇందులో చాలా మారుస్తారు. మెట్లు పూజకి ఇది మన బెజవాడ అమ్మవారికి మెట్లు పూజ. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, రాష్ట్రాల్లో ఉండి. మనం ఇక్కడ ఉండి రెగ్యులర్గా రాము, బెజవాడలో ఉండి రెగ్యులర్గా మనం దర్శనం చేస్తాం. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాం. మెట్లు పూజ ఎక్కడి నుంచో అనుకుంటే ఇప్పుడు మనకి అమ్మ అనుగ్రహించింది. అయితే ఇక్కడ స్టార్టింగ్ మెట్టు పూజ చూపించి ఫోన్ నాట్ అలౌడ్, పైకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావాలి. స్టార్టింగ్ మెట్టు పూజ చూపించి అక్కడి నుంచి ఫోన్లు అక్కడ అప్పచెప్పేయాలి. అప్పచెప్పి మళ్ళీ దిగాలి. మళ్ళీ అయితే పైకి వెళ్తే ఫోన్స్ వెనక్కి రావాలి. అందుకని ఫోన్స్ నాట్ అలౌడ్. అందుకని ఫస్ట్ మెట్టు పూజ చూసి 5 మెట్లు పూజ చూసి అక్కడి నుంచి అప్పచెప్పేసి వచ్చాం. మెట్టు దిగు మెట్టు కొబ్బరికాయ కొట్టు, కొబ్బరికాయ ముందు కొబ్బరికాయ అట్టుబడి మంచి కొట్టి హారతి నాకు ఇచ్చారు కావాలి. కుంకుమ కొట్లు అమ్మవారి మెట్లు ఎదురుకు వచ్చాం. అమ్మవారి పైన గుడి పైన జాగ్రత్త ప్రతి సర్వింగ్ में జాగ్రత్త కూర్చోట్లేదు సార్. ఓకేనా? మీరు రాస్తారు. ఇంకా నేను కలపాల్సిందండి. ఓకే, నన్ను
దానిపండి ఇచ్చామమ్మా ఇచ్చాం ఏదో మన కారు ఏది మన కారు అమ్మో నడిచి మన కారు ఏది మన కారు ఇట్లా మన కారు చూపించు మన కారు చూపిస్తుంది ఏది అదిగా ఇట్లేదు ఇచ్చాను కారు ఎక్కేసాం ఏసీ వేసుకున్నాం 4లో పెట్టాం అసలు మెట్లు పూజ చేసి వెళ్తేనే వెళ్ళినట్టుంది అమ్మవారి గుడికి ఇదిగోండి ప్రకాశం బ్యారేజీ దుర్గమ్మని దర్శించుకున్నాం మన కృష్ణమ్మ అదిగో పరవాళ్ళు మన కృష్ణమ్మ ఇది ప్రకాశం బ్యారేజ్ కదా అదిగో ప్రకాశం బ్యారేజ్ నోట్ చేశాను చుట్టూ తిరిగి రావాలా ఇటు వెళ్ళిపోదామా తల్లి దండం పెట్టుకో జూమ్ చేయాలి అబ్బా మన కృష్ణా నది అండి అసలు ఆ ప్రకాశం బ్యారేజ్ అవతల గుంటూరు వెళ్ళడానికి ఇదే ఒకప్పుడు ఇప్పుడు ఆ హైవే ఎక్సలెంట్గా వేసారు కానీ అటు మంగళగిరి అబ్బా ఏముందండి ఒక రోజు రావాలి అక్కడికి మన కృష్ణా నది పరవాళ్ళు తొక్కుతోంది సీట్ ఎక్కాం అటు రాకుండా భవానీపురం వైపు కృష్ణలంక వైపు ఇటు వెళ్ళిపోవచ్చు మంచి పని చేసాం అటు వెళ్తే చుట్టూ తిరగాలి వచ్చేసాం మన బెజవాడ స్పెషల్ ఎటు వెళ్ళినా పావు గంటలో వచ్చేస్తాం మార్కెట్లో అటు వెళ్తే గుంటూరు పైకి ఎక్కాను కదా కింద ఇది రాజీవ్ పార్క్ అండి అదిగో మన రాజీవ్ గాంధీ పార్క్ అండి ఇది ఒకప్పుడు అసలు భలే ఉండేది ఫేమస్ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు పార్కింగ్ ఉంది చూడు కార్ పార్కింగ్ రాజీవ్ పార్క్ ఏమంటే ఇటు వచ్చాం టర్నింగ్ తిరిగాం ఇది కూడా మన తెలియని మలుపులు బోర్డు చూపిస్తున్నారు ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేవు బస్ స్టాండ్ అండి ఇది బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాయి బస్సులు మనకి దగ్గర 12 అలా అయింది కానీ బాగా జరిగింది అమ్మవారి మెట్లు పూజ చేసి దర్శనం చేసుకుని వస్తేనే చక్కగా వెళ్ళినట్టుంది అసలు ప్రసాదాలు కూడా లడ్డు ఒకటే ఉందన్నాడు కరెక్ట్గా మన టోకెన్ వచ్చేసరికి మా ముందు ఇంకొకళ్ళు ఉన్నారు టోకెన్లు ఆపేశారు ఏంటంటే పులిహోరను చక్కెర పొంగల్ కూడా వచ్చిందన్నారు అప్పుడే అదిగో బస్ స్టాండ్ మన బెజవాడ బస్ స్టాండ్ అంతర్జాతీయంగా ఇది 2వ స్థానం అనుకుంటా మేబీ పూర్తిగా తెలియదు నాకు మేబీ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నేషనల్ బస్ స్టాండ్లో మనది ఒకటి అనుకుంటా మంచి ప్రాచుర్యం బస్ స్టాండ్ అది బస్సులు ఎన్ని దేవు బస్ స్టాండ్ అది బస్సులు మన టోకెన్ రాగానే లడ్డు పులిహోర చక్కెర పొంగల్ కూడా వచ్చింది అన్నాడు అప్పుడు ఇంకా పులిహోర చక్కెర పొంగలి బాగా వేడిగా ఉన్నాయండి అవి కూడా తీసేసుకున్నాం లడ్డూతో పాటు
తల ఒకటి పులిహోర ఒకటి, చక్కెర పొంగల్ ఒకటి, శక్తిపీఠం లెఫ్ట్లో శక్తిపీఠం కనిపిస్తుంది కదా. ఇవన్నీ మన బెజవాడ తిరగాలంటే బోల్డ్ అసలు మంచి టూరిస్ట్ ప్లేస్. చదువుకునేటప్పుడు ఈ బ్రిడ్జ్ అమ్మంటే రోజు తిరిగేవాళ్ళం అండి. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇటు కృష్ణలంకలో. రోజు ఈ ఇమ్మట సైకిల్ మీద నడిచి వెళ్ళడం, ఆ గట్ల మీద కూర్చోవటం కృష్ణలంకలో. ఇంటికి వెళ్ళడం 10 ఇళ్ళకి చేరేవాళ్ళం. వెళ్ళొచ్చా తెగ తిరిగేవాళ్ళం 15 ఏళ్ళ కిందట. డిగ్రీలో ఉన్నప్పుడు కృష్ణలంకే ఎక్కువ ఉండేవాళ్ళు. తెగ రోజు రాత్రులు 10 వరకు ఇటు వచ్చే సైకిళ్ళు అవి వేసుకునే ఒక 10 మంది వరకు. మళ్ళీ పొద్దున్నే కాలేజీ అలా తిరిగేవాళ్ళం. పాత బస్ స్టాండ్ సండే కదా కొంచెం షాప్స్ అది పాత బస్ స్టాండ్ తల్లి కావాల్సింది. ఇది అప్సరస్. వచ్చాము ఇటు చుట్టూ తిరిగి వచ్చి అటు కృష్ణలంక, ఇటు అప్సరా సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వైపు వెళ్తాం. అటు అయితే డైరెక్ట్ ఒకటే రోడ్డు మన ఇల్లు. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్. ఇది చూపించు, ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఎంత ట్రాఫిక్ చూడండి. ఏ రోడ్లో తిరిగినా ట్రాఫిక్. ఒకప్పుడు ఉండేది కాదు మన విజయవాడలో. ఏ రోడ్డు చూసింది కార్లు పెరిగిపోయి, కార్లు బళ్ళు, ఒకప్పుడు సైకిళ్ళు స్కూటర్లే. మన కూడా ఆఫీస్ ఇది. లెనిన్ సెంటర్ ఇది. బుక్స్ అండి, ఓల్డ్ బుక్స్ అందరికి తెలిసింది చాలా మంది. బుక్ షాప్స్ ఇవన్నీ మొత్తం. ఇక్కడ దొరకని బుక్ ఉండదు, ఓల్డ్ న్యూ దొరకని బుక్ అనేది ఉండదు. తర్వాత లెనిన్ సెంటర్లో ఈ బట్టల షాపులు ఇవి కూడా ఒకప్పుడు అయితే అసలు ఇవి ఫేమస్. మనకి ఇన్ని మల్టీనేషనల్ ఇవి దాన్ని ఏమంటారు బట్టల షాపులు పెద్ద పెద్దవి రానప్పుడు షోరూమ్స్ బెజవాడ మొత్తానికి ఇదే బాగా ఊపే ఇదిలా ఉండేది, ప్రాణంలాగా. ఇంకా నెంబర్ ఆఫ్ ఉండేది ఆ చివరి వరకు. కిరిసిపోయేది. ఆ లెనిన్ బొమ్మ చూపించారు. అదిగో లెనిన్ సెంటర్ అంటే అదిగో లెనిన్ బొమ్మ. అటు ముందుకెళ్తే బీసెంట్ రోడ్ అదిగోండి రైట్ సైడ్. ఇటు అలంకార్ సెంటర్. అటు వెళ్తే ఏలూరు రోడ్ వెళ్ళిపోతాం. ఈ అలంకార్ ఇక్కడ
అవి తెచ్చుకోవచ్చు స్వీట్లు. ఏంటి అందులో 12:30 అయిపోయింది, 12:15లా. ఇంక ఇంటికి వెళ్ళి వండుకునే అమ్మో ఎవరు వంట చేయలేరు ఇంట్లో, ఈవిడ వంట చేయలేని ఉంటుంది. క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోవటమే భోజనం. ఇక్కడ ఉండాలి హోటల్ మంచి. అటు చివర ఎక్కడ మనకి పార్కింగ్లో ఎన్ని దొరకవు. ఇక ఇటు హోటల్ ఉంది, మంచి హోటల్. సండే ట్రాఫిక్, మండే ట్రాఫిక్, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారండి జనం అంతా. హోటల్ దగ్గర ట్రాఫిక్, గుడి దగ్గర ట్రాఫిక్, బాదం పాలు తాగుతున్నా అక్కడ ట్రాఫిక్. ఇక ఎన్ని బళ్ళు కార్లు పెట్టున్నాయో. వెజ్ హోటల్ సండే ఎంతమంది ఆగి ఉన్నారు చూడండి. వెజ్ భోజనం సండే. బాదం పాలు ఇటీ మొత్తం గట్టం మీద వచ్చాం. మీల్స్ లంచ్ ఒకటి తీసుకున్నాం, ఫుల్ క్యారేజీ. బాదం పాలు ఒకటి తీసుకున్నాం తలోటి. బా బాదం పాలు తాగుతుంటే అబ్బా ఒరిజినల్ మనం తయారు చేసుకుని తాగి ఇంకా బాగుంటాయి. అది ఇప్పుడు మరి రెడీమేడ్ కదా, తప్పది ఇది బాదం పాలు. ఇంకా మనం కట్ట ఎక్కేసాం. దేవసేన నిద్రపోతుంది. బాదం పాలు తీసుకొచ్చి బా కూల్ బాదం పాలు. కుక్క పిల్ల వెళ్ళిపోయింది. టెస్ట్ తీసినప్పుడు అయిపోయింది. చెట్టు కింద పార్కింగ్ చేసాం. వచ్చేసరికి ఎవరో మొక్కలు పెట్టారు, ఎవరో వచ్చి ఉంటారు ఇంటికి. మొక్కలు బయట గుమ్మంగా పెట్టుకుంటారు, ఎవరో ఇంటికి వచ్చి ఉంటారు. అక్కడ పెట్టేసి వెళ్ళి ఉంటారు. లాంగ్ నుంచి వచ్చిన తెలిసిన వాళ్ళు వచ్చి ఉంటారు. అబ్బా భలే ఉన్నాయి. చిట్టు చామంతి తెలుసా అవి? గులాబీనా? ఇవేమో రోజ్ గులాబీ, ఇది చామంతి వైలెట్ కలర్ బాగుంది. అమ్మకి నమస్తే. మరి వెళ్ళి వచ్చేసాం. ఎప్పుడుదో మొక్కు అమ్మవారి మెట్టుకి, ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇదివరకు నేను చేసేవాడిని. ఎప్పుడుదో మొక్కు అలా పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మరి శ్రావణ మాసం ఉండడం, ఇలా చాలా రష్గా ఉంది గుడి దగ్గర. అమ్మవారి గుడి దగ్గర చాలా రష్గా ఉంది. అసలు తండోపతండాలుగా జనం వచ్చారు. బాగా దర్శనం జరిగింది. ఈ 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాం. అసలు చాలా బాగుందండి. నేనంటే చీర జాకెట్లు, తల్లికి పెట్టే చీర జాకెట్టు, పసుపు కుంకుమ అవి పెట్టేసి ప్రతి మట్టికి వెళ్ళేటప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టి, మేము నలుగురం కూడా మెయిన్ నేను పసుపు రాసి బొట్టు పెట్టాను. వీళ్ళు కూడా బొట్టు పెట్టడం, పసుపు రాయటం అలా చేసుకుని వెళ్ళొచ్చు. తర్వాత ప్రసాదాలు ఇవన్నీ తీసుకున్నాం. మన అమ్మవారి గుడిలో లడ్డు. అప్పుడు లైన్లో మా పెద్దమ్మాయి నుంచి ఉంది. పెద్దమ్మాయి నుంచి ఉంటే పులిహోర లేదు, చక్కెర పొంగల్ లేదు, ఓన్లీ లడ్డు అన్నారు. లాస్ట్ మా అమ్మాయి టోకెన్ దగ్గరికి వచ్చేసరికి టోకెన్ ఆపేసి బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేశాడు. లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్ కూడా వచ్చిందండి. ఇంకా చక్కెర పొంగలి, పులిహోర అవి తీసుకున్నాం. చక్కెర పొంగల్ తక్కువ తీసుకున్నాం, అక్కడే తినేసాం. వేడిగా ఉంది, తినేసాం. లడ్డు అలాగే ఇది చూపించాము. పులిహోర, మన అమ్మవారి బెజవాడ పులిహోర అసలు చాలా ఫేమస్. ఎంత బాగుంటుందో అక్కడ. ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి భోజనాలు చేసేసి నిద్రపోయాం. ఒక పావు గంట నిద్రపోయాను నేను. ఇవి డిస్ట్రిబ్యూషన్. మనం ప్రసాదం కొనడం ఎంత ఇదో, ఆ ప్రసాదం కొనడం ఎంత ఇదో, మనం పుణ్యక్షేత్రానికి దిగాం. ప్రసాదం కొనుక్కున్నాం మనం తినడం కాక అందరూ చేసింది.
డిస్ట్రిబ్యూషన్ అంటే మన ఇరుగు పొరుగుకి కొంచెం ఆ ప్రసాదం ఆ తల్లి అంత దూరం వెళ్ళి వచ్చాం, మన ఇరుగు పొరుగు మనం అంటే మనకు ఎంతో కలిసిపోతారు, మన కుటుంబ సభ్యుల్లాగానే ఆ ఇరుగు పొరుగు కూడా అందరూ అలాగే ఇస్తారు. మనం ఏంటంటే ముందు ప్రసాదాలు ఎక్కడికి వెళ్ళినా మేము అది మాత్రమే చేస్తాం. మన కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయే మన ఇరుగు పొరుగుకి ప్రత్యేకించి ఎవరి కవర్ వాడుతున్నాను, పులిహోర కొంచెం లడ్డు, అది ఎవరి కవరు వాళ్ళు ప్యాక్. ఇప్పుడు మా పెద్దమ్మాయి ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేసేసి వస్తుంది. కొన్ని మా మిస్సెస్ కాలేజీకి, కొన్ని మా అమ్మాయి కాలేజీకి కూడా అలా తీసుకెళ్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భారతదేశంలోనే ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలలో భారతదేశంలోనే అంటే ప్రపంచంలోనే అనొచ్చు హిందూ పుణ్యక్షేత్రాల్లో మన అమ్మవారి గుడి, మన బెజవాడ అమ్మవారి గుడి ఒకటని చెప్పుకోవచ్చు. తల్లి చాలా శక్తివంతురాలండి. అసలు ప్రత్యక్షంగా కనిపించింది అని అనేక కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. అమ్మవారు మహాశక్తి రూపం. నేను అనేకం చూశాను. అలాగే మనని కాపాడుతూ కూడా ఉంటుంది. వెనకే ఉండి బెజవాడ మనిషి మనని నమ్ముకున్న వ్యక్తిని కాపాడుతూ కూడా ఉంటుంది అనేక ఇన్సిడెంట్స్ నుంచి. అలాగే శక్తి స్వరూపిణి ఆమె తల్లి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. బెజవాడ అమ్మవారు ప్రపంచంలోనే శక్తి పీఠాల్లో మన అసలు బెజవాడలో ఇంత శక్తి స్వరూపులు ఉంటాం మన అదృష్టం. అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారని బెజవాడలో ఉండి మనం వెళ్ళడానికి రెగ్యులర్ 3 నెలలకి అలా 6 నెలలకి వెళ్ళటానికి మనకి నెగ్లిజెన్స్ అనమాట. నెగ్లెక్ట్ చేసేస్తాం. తర్వాత వెళ్దాం అంటే ఆడవాళ్ళు లోపలికి రాకూడదు, ఇలాంటి కొన్ని ఉంటూ ఉంటాయి. ఆడవాళ్ళు లోపలికి రాకూడదు, సరే తర్వాత ఉందాం. ఆ వెళ్ళే టయానికి మళ్ళీ ఈ లేడీస్ లోపలికి రాకూడదని ఇలాంటి. అయితే శక్తి స్వరూపిణి మనం బెజవాడ అవడం. మనం బెజవాడ ఫేమస్సే అమ్మవారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అమ్మవారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.